ఓం నమ శివాయ. స్టూడియో వన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు. అలాంటిది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మణికొండలోని శివపురం దగ్గర ఉన్నటువంటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు ఈ ఆలయం దగ్గర ఎన్నో ప్రత్యేకమైన పూజలు జరుపుతున్నారు. ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నటువంటి ఈ ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మరి పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గురించి, ఈ ఆలయం విశిష్టతల గురించి మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ఆలయం కమిటీ మెంబర్ రామిరెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అసలు ఈ గుడి గురించి ఎలాంటి విశేషాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఈ గుడి అంటే ఈ చుట్టుముట్టు 30 ఊర్ల పెట్టు ఇంత బాధ గుడి ఎక్కడ లేదు. ఇది రామలింగేశ్వర శివాలయం టెంపుల్. ఫస్ట్ ఈ గుడి గోపురాలు లేకుండే ఒక దాత కట్టించిండు, బాలసాయిబాబా భక్తుడు, అతను కట్టించిండు. సాయిబాబా గుడి తర్వాత కట్టినాము. ఈ అమ్మవారి గుడి గోపురాలు లేవు, తర్వాత కట్టిండ్రు. ఈ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళు మా మాజీ సర్పంచ్ కట్టించిండు, నరేందర్ రెడ్డి. ఈ మళ్ళీ ఇక్కడ కొందడ రామస్వామి ఉన్నాడు, మళ్ళీ పైన హనుమంతుని గుడి పైన. ఎందుకట అక్కడికి వెళ్ళి ఇక్కడ రథం తిరిగేదంట అప్పుడు, మేము పుట్టక ముందు రథము అక్కడ నుండి ఇక్కడ తిరిగేదంట అప్పుడు. ఈ ఇంత పాత గుడి చుట్టుపక్కల ఎక్కడ లేదు, 30 ఊళ్ళ పెట్టి ఎక్కడ లేదు, చాలా పాత గుడి. ఈ గుడికి ఎందుకు భక్తులు వస్తారంటే ఇది స్వయంభూ అన్నమాట. ఇది ఎవరు పెట్టిన గుడి కాదు. తాతల నుండి కూడా ఎవరు చూసిన వాళ్ళు లేరు. ఈ మణికొండల ఇంత ఫేమస్ గుడి ఎక్కడ లేదు. అంటే మణికొండలు అంటే చుట్టుపక్కల 30 ఊర్ల పెట్టు ఎక్కడ లేదు అంత మంచి అంత గుడి. ప్రతిరోజు ఎంతమంది భక్తుల వరకు వస్తుంటారు ఈ ఆలయానికి? వస్తారు, ఒక 10,000-5,000 దాకా వస్తారు రోజు. ఇక్కడ సాములు రోజు 41 రోజు ఇప్పుడు అన్నదానం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సాయిబాబాది బేస్తవారం అన్నదానం ఉంటుంది. అయితే భక్తులు ఇస్తుంటారు, భక్తులు చేసి బేస్తవారం అన్నదానం పెడతారు. ఆ అన్నదానానికి ఏం చేయాలి నేనే. ఇప్పుడు ఈ ఆలయానికి మామూలుగా మహాశివరాత్రి అలా కార్తీక మాసం టైంలో ఎక్కువ మంది వస్తుంటారా? ఎంతమంది వరకు వస్తుంటారు? అయితే ఫుల్ ఇవన్నీ టెంట్లు చేస్తారు, ఫుల్ పబ్లిక్ వస్తారు. మీరు వీలుంటే రేపు ఆదివారం రండి, అయ్యప్పల పూజ ఉంటుంది, పెద్ద పూజ. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ కాదు, అంత పెద్ద పూజ అవుతుంది. 1000 భక్తులు వస్తారు. మీరు రండి, సండే రోజు రండి, చాలా పెద్ద పూజ చూస్తారు. ఒకసారి వచ్చిరంటే ప్రతిసారి వస్తారు మీరు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కాదు, అంత పెద్ద పూజ అవుతుంది ఇక్కడ. మీరు రండి. ఈ అయ్యప్ప గుడి ఒక భక్తురాలు కట్టించింది, కంప్లీట్గా ఒకతే కట్టించింది. ఇంకా ఆ గోపురం ఏమో అందరు భక్తులు ఎవరి సాయమైంది వాళ్ళు చేసుకొని వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా ఎలాంటి రద్దీ సమయాల్లో, అంటే మహాశివరాత్రి కానీ లేదంటే కార్తీక పౌర్ణమి కానీ ఎలాంటి సమయాల్లో భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంటారు? వాలంటీర్ పెడతాం. వాలంటీర్ పెట్టి వాళ్ళకు ఏ రకంగా సేవ చేయాలో ఆ రకంగా సేవ చేస్తాం. శివరాత్రి అప్పుడు ఇవన్నీ టెంట్లు చేస్తారు. ఇక్కడ భక్తులకు ఇక్కడ తీర్థప్రసాదాలు ఇస్తుంటారు. ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళకు ఏది లేదు అంటే వాళ్ళ నమ్మకానికి వాళ్ళు నమ్ముతారు. ఇంత పాత గుడి ఎక్కడ లేదని చెప్పి నమ్ముతారు, వస్తుంటారు. భక్తులు సంవత్సరం పెరుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.